ఉండదు, దసరా హాలిడేస్ కాబట్టి వారి వారి మరి ప్లేసెస్కి చాలా ఫ్యామిలీస్ వెళ్ళారని మరి తెలియజేశారు. కనుక శ్రేష్టమైన విలువైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి క్రికెట్లో ఇద్దరు ఫేమస్ ప్లేయర్స్ ఉన్నారు. వారిద్దరూ చాలా కాలం నుంచి ఫ్రెండ్స్. వారెవరంటే సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ. వారు ఇద్దరు ముంబైకి చెందిన వారే. వారిద్దరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరు అద్భుతంగా రాణిస్తున్నారు దేంట్లో అంటే క్రికెట్లో. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో వారు చదువుకున్నారు, చక్కగా క్రికెట్ ఆడుతున్నారు. కానీ ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకునేది ఎవరినంటే, ఇద్దరిలో ఎవరిని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం? మీరందరూ చిన్న పిల్లవాడిని అడిగినా, ఎల్కేజీ బాబుని అడిగినా క్రికెట్ అంటే వెంటనే సచిన్ అంటాడు. సచిన్ అంటే క్రికెట్ అంటే సచిన్. అంత అద్భుతంగా తన కెరియర్లో రాణించాడు. ఈ రోజు కూడా చాలామంది క్రికెట్లో రోల్ మోడల్గా సచిన్ టెండూల్కర్ని తీసుకుంటారు. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, ప్రారంభం ముఖ్యం కాదు కానీ అంతం ముఖ్యం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు చాలామంది కెరియర్ స్టార్ట్ చేస్తారు కానీ మధ్యలో డ్రాప్ అయిపోతారు, లేకపోతే మధ్యలో బ్యాక్ స్లైడ్ అవుతారు, లేకపోతే మధ్యలో ట్రాక్ తప్పుతారు. అంతం వరకు గోల్ని రీచ్ అయ్యే వాళ్ళే గెలుస్తారు. చాలామంది అథ్లెటిక్ కాంపిటీషన్లో చాలామంది పరిగెడతారు కానీ ఒలింపిక్స్లో అందరికీ మెడల్స్ రావు. 100 మందిలో లేకపోతే 10 మందిలో ఒక్కరే మెడల్ని గెలుచుకుంటారు. కెరియర్లో స్టార్టింగ్ ఎంత ఇంపార్టెంటో ఎండింగ్ కూడా అంత ఇంపార్టెంట్. వీరిద్దరూ ఒకేసారి కెరియర్ స్టార్ట్ చేశారు, సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ. సచిన్ టెండూల్కర్ తన కెరియర్లో చాలా గోల్స్, మెడల్స్, సెంచరీస్ చాలా సాధించాడు. వినోద్ కాంబ్లీ మరి చాలా వరకు మధ్యలో డ్రాప్ అయ్యాడు. ఎందుకు కారణం అంటే కొన్ని వ్యభిచారము అలాగే చెడ్డ అలవాట్ల వల్ల, బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వినోద్ కాంబ్లీ తన కెరియర్లో ముందుకు వెళ్ళలేకపోయాడు. ఈరోజు బైబిల్ నుండి ఒక అద్భుతమైన క్యారెక్టర్ని మనం స్టడీ చేయబోతున్నాం. ఒక వ్యక్తి జీవితాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. 52 సంవత్సరాలు పరిపాలించాడు, 52 లాంగ్ ఇయర్స్. బైబిల్లో 42 మంది రాజుల్ని మనం చూస్తాం. 42 మంది రాజుల్లో ఎక్కువగా పరిపాలించింది ఎవరంటే మనష్షే అనే రాజు. దాని తర్వాత సెకండ్ ప్లేస్ ఎవరంటే ఈరోజు మనం చూడబోయే వ్యక్తి. చాలా సంవత్సరాలు, 52 సంవత్సరాలు పరిపాలించాడు. కార్యారంభం అబ్బో అద్భుతంగా ఉంది. తన గ్రాఫ్ చాలా పైకి వెళ్ళిపోయింది. అందరూ ఆయన్ని శభాష్ అంటున్నారు, అందరూ ఆయన మెచ్చుకుంటున్నారు. హిస్టరీలో చూస్తే అబ్బా ఇలాంటి రాజు లేడు. ఈ రాజు వచ్చిన తర్వాత పరిపాలన అంతా మారిపోయింది. ప్రజలందరూ చాలా సుఖ సంపదలతో బాగున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు అని చెప్పుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో గ్రాఫ్ చాలా పైకి వెళ్ళిపోయింది. అనుకోని రీతిగా గ్రాఫ్ తర్వాత సడన్గా కిందకి పడిపోయింది. ఎంత ఎత్తుకు ఎదిగాడో, అందరూ శభాష్ అనుకున్నారో, అందరూ బాగా పరిపాలిస్తున్నాడు అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో అంత ఎత్తుకు వెళ్ళిన ఆ వ్యక్తి జీవితము సడన్గా గ్రాఫ్ కింద పడిపోయింది. ఆత్మీయ జీవితంలో కార్యారంభము ఎంత ముఖ్యమో అందుకే ఒక మాట రాయబడి ఉంటుంది, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. అంతం వరకు యేసుక్రీస్తుని చేరుకునే వరకు కూడా నమ్మకంగా మనం జీవించాలి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ టైమ్ బౌండ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇటర్నల్, ఎవర్ లాస్టింగ్. యేసుక్రీస్తుని చేరుకునే వరకు, దాని తర్వాత కూడా మన లైఫ్ ఎలా ఉండబోతుందో. మరి బైబిల్ స్టడీ మీరు చాలామంది మిస్ అవుతున్నారు అనుకుంటా. లోగోస్ బైబిల్ స్టడీలో వెనస్డే మేము ధ్యానం చేస్తున్నాం. మరణం తర్వాత పరలోకంలో జీవితం ఎలా ఉంటుందో అనే విషయాన్ని మేము ధ్యానం చేస్తుంటే ఎంత అద్భుతమైనది అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వ్యక్తి కెరియర్ అద్భుతంగా స్టార్ట్ అయ్యింది. అన్నీ మెరిట్సే, అన్నీ పాజిటివ్ ఆస్పెక్ట్సే, అందరూ మెచ్చుకుంటున్నారు. అబ్బా ఈ రాజు పరిపాలన అద్భుతంగా ఉంది అనుకుంటున్న తరుణంలో ఎంత ఎత్తుకు వెళ్ళిందో ఆ గ్రాఫ్, ఎంత ఎత్తుకు ఎదిగాడో సడన్గా పేక మెడల్లాగా అతని గ్రాఫ్ పడిపోయింది. ఆత్మీయ జీవితంలో కొన్ని డైవర్షన్స్, కొన్ని డిస్ట్రాక్షన్స్, ఆత్మీయ జీవితంలో కొన్ని డిస్టర్బెన్సెస్, ఆత్మీయ జీవితంలో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ సహజం. కానీ వాటిని మనం తట్టుకొని దేవుని యొక్క శక్తిని పొందుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఈ వ్యక్తి చాలా చక్కగా వెళ్ళాడు. ఆల్మోస్ట్ 52 ఇయర్స్, 52 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ ఎంతో దేవుడు దీవించాడు, అదంతా మర్చిపోయాడు. మన జీవితాల్లో ఆశీర్వాదం, మేలు పొందుకోవాలంటే దేవుని కొరకు చివరి వరకు కూడా నమ్మకంగా జీవిస్తే ఇక్కడ వచ్చే ఆశీర్వాదం చాలా తక్కువ. పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఆయనతో పాటు
గొప్ప దీవెనలు మనం పొందుకోబోతున్నాం. అక్కడ బహుమానాలు, కిరీటాలు ఆయన మనకి ఇస్తాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. నేను ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, అదే కదా సచిన్ టెండూల్కర్ ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటున్నాం. కారణం ఆయన కెరీర్ అద్భుతంగా నడిచింది. అలాగే ఇంకోవైపు మీకు చూపించాను వినోద్ కాంబ్లీ క్యారెక్టర్ మీకు చూపించాను. కెరియర్ మధ్యలోనే ఆగిపోయింది. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో ఒక అధ్యాయం అంతా ఆయన కేటాయించబడింది. ఈయన గురించి ఒక అధ్యాయం అంతా మాట్లాడుతుంది. అబ్బబ్బబ్బా, ఈయన యొక్క పరిపాలన ద్వారా ఎంత మార్పు వచ్చిందంటే రాజ్యం అంతా సుఖ సంపదలు, నెమ్మది వచ్చేసింది. కానీ అలాంటిది నిలుపుకోలేకపోయాడు. ఆత్మీయ జీవితంలో ప్రారంభిస్తాం, మారు మనసు, రక్షణ, బాప్తిస్మము, విశ్వాస ప్రయాణము ప్రారంభిస్తాం. ఈ ప్రయాణాన్ని కొనసాగించడం అనేది చాలా క్లిష్టమైనది. ఆ ప్రయాణాన్ని క్లిష్టమైన అదే రీతిగా కొనసాగిస్తే దేవుని రాజ్యం చేరుకునే వరకు నమ్మకంగా మనం వెళ్తే గొప్ప దీవెనలు మనం పొందుకుంటాం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న క్యారెక్టర్, వ్యక్తి జీవితం ఎవరంటే ఉజ్జియా అనే వ్యక్తి జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. పేజ్ నెంబర్ 380, 380వ పేజ్. పాత నిబంధనలో 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి జీవితాన్ని మనం చూద్దాం. అద్భుతమైన క్యారెక్టర్. మనమందరం కూడా కొన్ని వందల వేల సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ ఈ క్యారెక్టర్ని స్టడీ చేస్తున్నామంటే కొన్ని స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ ఈజ్ రెలవెంట్ ఫర్ ఆల్ ఏజెస్. బైబిల్ అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాలకు కూడా సరిపడింది. 26వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఈ వ్యక్తి వయసు చూడండి, 1వ వచనం. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. చిన్నవాడు 16 years ఓల్డ్, చిన్న వయసులో దావీదుని ఎలా దేవుడు ఎన్నుకున్నాడో చిన్న కుర్రవాడైన ఉజ్జియాని దేవుడు వాడుకున్నాడు. ఉజ్జియాకి మరో పేరేంటంటే అజర్యా. మీరు జస్ట్ రాసుకుంటే ఒకవేళ నోట్ చేసుకోండి. ఉజ్జియాకు మరో పేరేంటంటే అజర్యా. అది ఎక్కడుందంటే 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. ఈ ఉజ్జియాకి మరో పేరేంటంటే అజర్యా. ఈ ఉజ్జియా 16 సంవత్సరాల వయసులో పరిపాలన ప్రారంభించాడు. ఉజ్జియా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే నా బలము. ఎవరు? యెహోవాయే నా బలము. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అబ్బా, పేరు నిజంగా చాలా బాగుంది, పేరు అర్థం చాలా బాగుంది. దేవుడే నా బలం, యెహోవాయే నా బలం. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ ఆఫ్ జెహోవా. దేవుడు లేకుండా నేనేం సాధించలేను అని ఈ పేరుకు అర్థం. ఎంత అద్భుతమైన పేరు పెట్టుకున్నాడో. దేవుడు నిజంగా ఈయనకి చాలా సహాయం చేశాడు. వారందరూ మారుమోగిపోయింది. ఎందుకంటే మీకు బైబిల్ చరిత్ర తెలిస్తే సౌలు మొట్టమొదటి రాజు, ఇజ్రాయెల్ రాజ్యాన్ని పరిపాలించింది. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు. సౌలు తర్వాత ఎవరు పరిపాలించారు? దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు. దావీదు తర్వాత ఎవరు పరిపాలించారు? సొలొమోన్ ఎన్ని సంవత్సరాలు? 40. ఇంత గొప్ప గొప్ప రాజులు సైతము 40 సంవత్సరాలే పరిపాలించారు. కానీ చిన్న కుర్రవాడికి దేవుడు చాలా సంవత్సరాలు టైం ఇచ్చాడు. ఎందుకంటే దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. 52 సంవత్సరాలు దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. అద్భుతంగా దేవుడు ఆయన వాడుకున్నాడు. చూడండి 2వ వచనం చూడండి. అతడు ఎలతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేశాను. చిన్న కుర్రవాడే కానీ దేవుని జ్ఞానంతో నింపబడ్డాడు. ఏలతు అనేది ఒక పెద్ద టౌన్. ఎర్ర సముద్రం మనకు తెలుసు కదా. ఈ రెడ్ సీకి దగ్గరలో ఉండే ఒక రేవు పట్టణం అదే ఎలతు అనే పట్టణాన్ని చక్కగా కట్టించాడంట. చిన్న కుర్రవాడే కానీ దేవుడు వాడుకున్నాడు. దేవుడు ఎప్పుడూ చిన్న పెద్ద అని చూడడు. ఆయన కొరకు నమ్మకంగా జీవించే వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. అందుకే ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకోబోతున్నాం. అదేంటంటే యథార్థత, ఇంటెగ్రిటీ మ్యాటర్స్, ఫెయిత్ఫుల్నెస్ మ్యాటర్స్. చిన్న వాళ్ళని దేవుడు వాడుకున్నాడు. దావీదు చిన్న కుర్రవాడు, దానియేలు చిన్న కుర్రవాడు. అంతకుముందు మీకు జ్ఞాపకం చేశాను, గుర్తుందో లేదో, యోషియా చిన్న కుర్రవాడు. అంతకుముందు మీకు జ్ఞాపకం చేశాను, యోవాషు చిన్న కుర్రవాడు. చిన్నవారిని, అనామకుల్ని, ఆర్డినరీ పీపుల్ని దేవుడు ఎక్స్ట్రాడినరీగా దేవుడు వాడుకున్నాడు. కారణము
కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మనం చూడబోతున్నాం. చూడండి 3వ వచనం చూడండి. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. 16 సంవత్సరాల పిల్లోడు ఏం చేయగలడో, ఆయన పరిపాలన ఏం చేయగలడో అనుకున్న తరుణంలో 52 ఇయర్స్ దేవుడు తోడుగా లేకపోతే అన్ని సంవత్సరాలు పరిపాలించడం కష్టం. ఒకానొక పరిస్థితుల్లో సౌలు వెర్రవీగాడు. నా తప్ప ఎవరు రాజు లేరు, నేనే అంతా పరిపాలిస్తాను, నా తర్వాత నా పిల్లలు పరిపాలిస్తారు అనుకున్నాడు. దేవుడు వెంటనే సౌలుని తీసి పక్కన పెట్టేశాడు. దేవుడు అవకాశం ఇవ్వకుండా ఎవరు ఆశీర్వదింపబడలేరు. దేవుడు దీవించిందే ఎవరు దీవించబడలేరు. అలాంటిది 52 సంవత్సరాలు పరిపాలించాడంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. బైబిల్ పండితులు చెప్పిన మాట ఏంటంటే క్రీస్తు పూర్వము 790 నుండి 739 వరకు 790 to 739 BC అంటే క్రీస్తు పూర్వము 52 సంవత్సరాలు అద్భుతంగా చరిత్రలో నిలబడే రీతిలో పరిపాలించాడు. కారణం ఏంటి? మొత్తం 5 విషయాలు చెప్తాను చాలా క్లుప్తంగా. 3 పాజిటివ్ ఆస్పెక్ట్స్ చూడబోతున్నాం. ఇతని జీవితంలో 3 పాజిటివ్ ఆస్పెక్ట్స్. అతని గ్రాఫ్ చాలా పైకి వెళ్ళింది. అలాగే 2 నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 3 చాలా ప్లస్ పాయింట్స్, అలాగే 2 నెగిటివ్ పాయింట్స్ వల్ల కూడా కింద పడిపోయాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది మనం చూద్దాం. అందరూ బైబిల్స్ తీసి చూడండి. ఇప్పుడే వచ్చిన వారు కూడా జాయిన్ అవ్వండి, చక్కగా దేవుని వాక్యాన్ని ఫాలో అవ్వండి. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 4వ వచనం, పేజీ నెంబర్ 380. అతని తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. మొదటిది మనం ఏం నేర్చుకుంటున్నామంటే యథార్థముగా ప్రవర్తించాడు. దేవుడు ఎప్పుడు చూసేది ఏంటంటే యథార్థత. ఈ నా బిడ్డ నన్ను నమ్ముకొని యథార్థంగా ఉంటున్నాడా లేదా? అది చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు. గాడ్ లవ్స్, దేవుడు చాలా ఇష్టపడేది ఏంటంటే యథార్థత. అది రూపాయిలోనే, ఫర్ ఎగ్జాంపుల్ రూపాయి లేకపోతే 10 రూపాయలు వెళ్ళి ఒక బిస్కెట్ కొనుక్కొని మిగతా డబ్బులు మనం ఇవ్వాలి. ఉదాహరణకు ఆ 10 రూపాయలు తీసుకెళ్ళి మనం రిటర్న్ రావట్లేదు అంటే అక్కడ నమ్మకం. చిన్న విషయమే కావచ్చు కానీ దేవుని దృష్టిలో చాలా విలువైంది. గాడ్ లవ్స్ ఇంటెగ్రిటీ. ఒక మాట చూడండి, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు అదే 16వ అధ్యాయంలో దేవుడు ఇష్టపడుతూ ఒక మాట అన్నాడు. 16వ అధ్యాయము 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము. యథార్థంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో, నా బిడ్డలు ఎలా ఉన్నారు అని చెప్పి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందంట. యథార్థత. దేవుడు దీవించాలి అంటే సింగిల్ ప్రిన్సిపల్, ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, ఇంటెగ్రిటీ. ఎక్కడో కాదు, మన ఉద్యోగంలో యథార్థత, మన చదువుల్లో యథార్థత, మన పనుల్లో యథార్థత, సేవలో యథార్థత, ఆత్మీయ జీవితంలో యథార్థత. ఎంత యథార్థంగా ఉంటున్నాం మనం? యథార్థంగా జీవిస్తున్నామా? ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది? వాక్య ధ్యానం ఎలా ఉంది? ఆత్మీయ జీవితంలో ఇంటెగ్రిటీ మ్యాటర్స్. అందుకనే ఒక మాట రాయబడి ఉంది సామెతలు 28వ అధ్యాయము 20వ వచనంలో, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకంగా ఉంటే దేవుడు దీవిస్తారు. ఇంకో మాట రాయబడి ఉంది అదే సామెతలు 3వ అధ్యాయము 32వ వచనంలో, యథార్థవంతులకు యెహోవా తోడుగా ఉండును. ఇక్కడ చాలా అంతకుముందు చరిత్ర మీకు తెలిస్తే వాళ్ళ నాన్నగారు యథార్థంగా లేరు, ఆ పై రాజులు కూడా యథార్థంగా లేరు. ఎప్పుడైనా అంతే, పరిపాలన చేతికి వచ్చినప్పుడు బాగా కోట్లు కనిపిస్తాయి, డబ్బులు కనిపిస్తాయి, మొత్తం రాజ్యంలో ట్రెజరీ అంతా ఆయన చేతుల్లోకి వెళ్ళిపోద్ది. సహజంగా ఏమనిపిస్తుంది? ఎంతో కొంత మనం వెనకాల వేసుకోవాలనిపిస్తుంది, ఎంతో కొంత తీసుకోవాలనిపిస్తుంది. కానీ యెహోవా దృష్టికి యథార్థముగా మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, అది ఏ విషయం అయినప్పటికీ మన జీవితాల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే యథార్థముగా ప్రవర్తించటం. మన జీవితాల్లో ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మొదటిది యథార్థముగా ప్రవర్తించాలి. రెండవది కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి 5వ వచనం చూడండి. బైబిల్స్ ఉన్న వారందరూ తీసి చూడండి, తద్వారా మీకు అర్థమవుతుంది. జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేశాను. ఒకటేమో యథార్థంగా, దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. 2, దేవుణ్ణి ఆశ్రయించాడు,
చాలా అద్భుతమైన మాట ఏంటి తెలుసా? అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడు. మన జీవితాల్లో మేలు, ఆశీర్వాదం, దీవెన పొందుకోవాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. వీ షుడ్ సీక్ హిమ్. ప్రభువా, నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు, నీ వైపే నేను చూస్తున్నాను, నా రికమెండేషన్ నువ్వే, నా ఫ్యూచర్ నువ్వే, నా సమస్తం నీవే అని దేవునిపై ఆధారపడితే దేవుడు తన బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టడం. ఆయన తన జ్ఞానం మీద వెళ్ళిపోవాలా, తన ఓన్ డెసిషన్స్ తీసుకోవాలా, రాజ్యంలో ఎక్కడ తనకు తానుగా ముందుకు వెళ్ళాలా, అన్ని విషయాల్లో దేవుడిని ఆశ్రయించాడు. తర్వాత మనం చూడబోతున్నాం, చుట్టూ శత్రు సైన్యాలే. ఒక పక్కన ఫిలిస్తీయులు, ఇంకో పక్కన అమోనీయులు, చుట్టుపక్కల 4 దిక్కుల్లో శత్రువులు ఉన్నారు. ఎప్పుడు ఈ దేవుని బిడ్డని అటాక్ చేద్దామని ట్రై చేస్తున్నారు. కానీ ఈయన మాత్రం అన్ని విషయాల్లో దేవుణ్ణి ఆశ్రయిస్తూనే ఉన్నాడు. అబ్బా, ఈయనకి ఇన్ని విజయాలు ఎలా వస్తున్నాయి? ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తున్నాడు ఏంటి? విజయ రహస్యం ఏంటి అంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. అందుకనే రాయబడింది 34వ కీర్తన 10వ వచనంలో ఒక మాట రాయబడింది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండవు. మనకెవరున్నారండి? దేవుడు తప్ప. దేవుని మనం ఆశ్రయిస్తేనే కదా. అందుకనే ఒక మాట రాయబడింది, దేవుణ్ణి ఆశ్రయించు నరుడు ధన్యుడు. మనం ఏంటంటే దేవుడు అని చెప్తాం కానీ లోకాన్ని ఆశ్రయిస్తుంటాం. లోకపు రికమెండేషన్స్ మీద, లోకం మీద, మనుషుల మీద ఆధారపడుతుంటాం. అందుకనే మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, యెహోవాను నమ్ముకొనుట మేలు. ఇక్కడ ఏం చేశాడంటే నాకు చాలా నచ్చిన మాట ఏంటంటే 3rd లైన్, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడు. యాజ్ లాంగ్ హ్యాజ్ హీ సాట్ ద లార్డ్ ప్రాస్పర్డ్ హిమ్. ఎంత కాలం అయితే ఆయన ఆశ్రయించాడో ఆయన వర్ధిల్లజేశాడంట. మన జీవితాల్లో గుర్తుపెట్టుకోండి, అది ఏ సిట్యువేషన్ అయినా, ఏ పరిస్థితి అయినా దేవునిపై ఆశ్రయించే వారంగా ఉంటే వర్ధిల్లజేసేవారుగా ఆయన చూసుకుంటాడు. ఆయన దీవించడం ఆయన పని, మనం ఆయన్ని ఆశ్రయిస్తే. అందుకనే ఒక మాట రాయబడింది 37వ కీర్తన 25వ వచనంలో, నీతిమంతుల సంతానం విడువబట్టు కానీ వారి సంతానము భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. ఆయన్ని ఆశ్రయించే వారిని ఎప్పుడూ ఆయన తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. ఒకటేమో యథార్థంగా ప్రవర్తించాడంట, రెండవదేమో దేవుణ్ణి ఆశ్రయించాడంట. తద్వారా దేవుడు గొప్ప దీవెన వర్ధిల్లజేశాడంట. ఆ రోజుల్లో ప్రవక్తలు ఉన్నారు కొంతమంది, కంటెంపరీ ప్రాఫిట్స్ ఎవరంటే యెషయా, హోషేయ, ఆమోసు మొదలగు ప్రవక్తలు ఉన్నారంట. వీరి మాటలు చక్కగా వింటున్నాడంట, దేవుని మాటలు వింటున్నాడంట, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడంట, ఏదైనా దేవుని పాదాలు పట్టుకుంటున్నాడంట. తద్వారా ఆ కింగ్డంలో చాలా నెమ్మది ఉందంట, సమాధానం ఉందంట. తర్వాత వచనాల్లో ఆ విషయాలన్నీ మనం చూడబోతున్నాం. ఎంత ఆశీర్వదించాడంటే శత్రువులు చూడండి, 6వ వచనం చూడండి, అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, ఎబ్నే ప్రాకారమును, అస్దోను ప్రాకారమును పడగొట్టి అస్దోదు దేశములోను ఫిలిస్తీన్ల ప్రదేశంలోను ప్రాకార పురములను కట్టించాను. శత్రు సైన్యం చుట్టుముట్టేసింది మొత్తం. గాతు ఒక పక్కన, ఫిలిస్తీన్లు ఒక పక్కన, అస్దోదు ఒక పక్కన, ఈ ప్రాంతాలన్నీ చుట్టూ ఉన్నాయి. ఈ చుట్టూ ఉన్న ప్రాకారాలన్నీ పడగొట్టేశాడంట. చాలా ధైర్యం వచ్చింది. ఎందుకు? దేవుణ్ణి ఆశ్రయించాడు. మన లైఫ్లో ఎప్పుడు మనం కలవరపడతామంటే మన సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు. దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడిగి మనం ముందుకు వెళ్తే ఇంక మనం దేనికి భయపడం. ఇప్పుడు కొన్ని 100 సార్లు అని చెప్పుంటాను మన సంఘ పరిచర్య గురించి. చాలా 12 సంవత్సరాల్లో కొన్ని 100 మంది అడిగారు, మీరు 12 సంవత్సరాలు మీరు ఇప్పుడు సంఘ పరిచర్య ప్రారంభిస్తే బాగుంటుంది. దేవుడు నాకు చెప్పలేదు. నేను దేవుని మాట వింటాం ముఖ్యం, కానీ మనుషుల మాట కాదు. దేవుడు నాకు చెప్తే తప్పకుండా నేను ప్రారంభిస్తాను. ఆయన టైంలో ఆయన ఎప్పుడు చెప్తే నేను ప్రారంభిస్తాను. ఆయన మాటకు నేను లోబడాలంతే. ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది, 13వ సంవత్సరాల్లో నా సేవా పరిచర్య. దేవుడు నాకు చెప్పాడు, 4 సంవత్సరాల నుంచి నెమ్మది లేదు, నిద్ర పట్టట్లేదు, ప్రార్థన చేసుకున్నాం, ఒక నిర్ణయం తీసుకున్నాం. దేవుడు చెప్పాడు, ఇప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా నాకు ఏం భయం లేదు, ఎందుకంటే దేవుని మాట చొప్పున నేను ముందుకు వెళ్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుని మాట వింటే మనకు సమాధానం ఉంటుంది, దేవుని మాట వింటే మనకు నెమ్మది ఉంటుంది, దేవుని మాట వింటే
ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని మనం ఎదుర్కొంటాం, జయిస్తాం. దేవుని మాట వింటే వాటిని జయించే శక్తిని కూడా ఆయనే ఇస్తాడు. ఆయన శోధనలు వచ్చినా ఆ శోధనలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన్ని ఆశ్రయించి నువ్వు ముందుకెళ్తున్నావు కాబట్టి. నువ్వు ఓన్ డెసిషన్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి దేవుని అడిగితే దేవుడు నీకు సహాయం చేయకపోవచ్చు. ఇక్కడ అదే చేశాడు, అన్ని విషయాల్లో దేవుని ఆశ్రయించాడు. వెంటనే ఇమీడియట్గా చూస్తున్నాం 6వ వచనంలోనే అన్ని ప్రాకారాలని పడగొట్టాడంట. చూడండి 7వ వచనం చూడండి. ఫిలిస్తీయులతోనూ గూర్బయల్లో నివసించిన అరబీలతోనూ మెహూనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేశాను. ఎవరు సహాయం చేశారంట? దేవుడు. అందరితో, ఫిలిస్తీయులతో దేవుడు సహాయం చేశాడు, పక్కనే ఉన్న అరబీలతో మెహూనీయులతో యుద్ధం ఎక్కడికి వెళ్ళినా దేవుడు విజయం ఇచ్చాడంట. కారణం ఏంటి? 2 చూసాము ఇప్పటికి. నెంబర్ 1 యథార్థత, నెంబర్ 2 దేవుణ్ణి ఆశ్రయించాడు. మన జీవితాల్లో ఉజ్జీయ ప్లేస్లో మీరు పెట్టుకోండి. మనం యథార్థంగా జీవిస్తే, మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే విజయం మందే. అది ఏదైనా. స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, మీ లైఫ్లో మీ కెరియర్లో విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు నా బిడ్డ నన్ను అడుగుతాడేమో, నా బిడ్డ నా వైపు చూస్తాడేమో. ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎంత దేవుడు ఆయన సహాయం చేశాడో చూడండి. 8వ వచనం చూడండి. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అమ్మో, నీ పైన ఇంక మేము విజయం సాధించలేం, మా వల్ల కాదు, ఇదిగో ట్యాక్సులు కడతాం మీకు అని చెప్పి అమ్మోనీయులు పక్కనున్న వాళ్ళు ఏం చేశారంటే పన్నిచ్చారంట. అంటే ట్యాక్సులు కడుతున్నారంట. మా వల్ల కాదయ్యా, మీ కింద మేము దాసోహం అయిపోయి ఉంటాం, మీ మీద మేము విజయం సాధించలేం, మీ దేవుడు నిజంగా గొప్పోడు, మీరు చాలా గొప్పవారు, మీ శక్తి గొప్పది అని వాళ్ళు ట్యాక్స్ ఇవ్వడానికి కూడా, పన్ను ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయారంట. చూడండి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను, కేవలం ఆ ప్రాంతంలోనే కాదంట, పక్కనే ఉన్న ఈజిప్ట్ అంటే ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటి కూడా ఆయన కీర్తి వ్యాపించిందంట. ఎంత అద్భుతంగా దేవుడు ఆయన నడిపిస్తున్నాడో చూడండి. 52 సంవత్సరాలు పరిపాలిస్తున్నాడంట. 16 సంవత్సరాల వయసు అంట. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడంట. అంత మాత్రమే కాదు, యెహోవాను ఆశ్రయించాడంట. ఆయన్ని ఆశ్రయించినంత కాలము ఆయన వర్ధిల్ల చేశాడంట. ఫిలిస్తీయులతో, అరబీయులతో, మెహూనీయులతో యుద్ధానికి వెళ్ళాడంట. ఆ ప్రాకారాలన్నీ పడగొట్టేశాడంట. అంత మాత్రమే కాదు, పక్కనే ఉన్న అమ్మోనీయులు పన్ను తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారంట. అంత గొప్పగా దేవుడు ఆయనకి విజయాన్ని దయచేస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు. 9వ వచనం చూడండి. యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను పల్లపు స్తంభముల ప్రాకారముల మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరచెను. అంత స్ట్రాంగ్గా చేసేస్తున్నాడంట. అన్ని గుమ్మాలు చాలా స్ట్రాంగ్గా చేస్తున్నాడంట. ప్రాకారాలు స్ట్రాంగ్గా చేస్తున్నాడంట. ఎవరు ఆయన ఎదుర్కోలేకపోతున్నారంట. 10వ వచనం చూడండి. 10వ వచనం చూడండి. అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు, చాలామంది పనివారు ఆయనకి కలిగి ఉండేది. ఎంత దేవుడు ఆశీర్వదించాడో చూడండి. దేవుడు ఆయనకి విస్తారమైన పశువుల్ని దేవుడు ఇచ్చాడు, బావులు త్రవ్వించాడు, దుర్గములు కట్టించాడు, గుమ్మములు దిట్టపరిచాడు, యుద్ధాల్లో విజయాన్ని దేవుడు దయచేశాడు, చాలామంది పనివారిని దేవుడిచ్చాడు, ద్రాక్ష తోటలు అన్నీ ఆయనకి దేవుడు అనుగ్రహించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. దేవుని నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. ఒకవేళ ఉదయకాల సమయంలో ఒకవేళ కురింగిపోయి ఉన్నారేమో, బాధలో ఉన్నారేమో, ఏంటి నా పరిస్థితి ఎప్పుడు ఇంతేనా అని అనుకుంటున్నారేమో, ఆయన నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉంచడు. ఇట్ టేక్స్ టైం. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు దేవుని జవాబు లేట్ అయినా ఆయన నమ్మకమైన వాడు. ఆయన చూస్తున్నాడు మన పరిస్థితి అంతా. ఆయన అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. ఎవ్రీ సింగిల్ డే కౌంట్స్ ఇన్ ద లైఫ్ ఇన్ గాడ్స్ ఐస్. ప్రతి ఒక్క రోజు కూడా ఆయన జీవితంలో చాలా విలువైంది. నాకు కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, 13 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారండి, మీరు ఒక సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోయారు. నేను ఇల్లు కట్టుకోవడానికి సేవకు రాలేదే. చాలామంది అంటే 2 సంవత్సరాలు చూడండి అప్పుడే చర్చి కట్టేశారు, పైన ఇల్లు కట్టుకున్నారు. నేను ఇల్లు కట్టుకోవడానికి, కార్లు కొనుక్కోవడానికి, స్థలాలు కొనుక్కోవడానికి సేవకు రాలా. దేవుడు ఇస్తాడు, ఇవ్వకపోయినా పర్లా, ఆయన టైంలో ఆయన ఇస్తాడు అంతే. తప్పకుండా దానికి ఒక దినాన లోగో సంఘం అంతా సాక్ష్యంగా ఉండాలి. తప్పకుండా ఒక దినాన దేవుడు మనకి సంఘానికి కావాల్సిన స్థలాన్ని దేవుడు ఇస్తాడు,
దేవుడు కావాల్సిన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నమ్మకంగా ఉంటాయి. ఆ క్లాజ్ మాత్రం మర్చిపోకూడదు. మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తూ నేను నమ్మకంగా లేకుండా ఉంటే దేవుడు కార్యాలు చేయడేమో. ఇక్కడ నమ్మకంగా ఉన్నాడు. తన కీర్తి వ్యాప్తి చెందిందంట ఐగుప్తు ప్రదేశాలన్నింటిలో. అందరూ అన్యులండి, అన్యులు. ఫిలిస్తీన్లు, అమ్మోనీయులు, అరబీయులు, చుట్టుపక్కల గాతు ప్రదేశాలు అంటే పాలస్తీనా ప్రాంతం, వీళ్ళందరూ అన్యులు, ముస్లిమ్స్ అండ్ హిందూస్. కానీ దేవుని ఎరుగని వారు. అలాంటి వారి మధ్య దేవుని బిడ్డగా యూదాకి 10వ రాజు, 10th కింగ్ ఆఫ్ జూడా, 10వ రాజు అయిన యూదా రాజ్యానికి 10వ రాజు అయిన ఉజ్జియాని దేవుడు బహుగా దీవించాడు. చూడండి 11వ వచనం. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. 12వ వచనం రండి. 12వ వచనం సెకండ్ లైన్. పరాక్రమశాలులు 2600 మంది అయిరి. యుద్ధానికి గొప్ప సైన్యాన్ని దేవుడిచ్చాడంట. 2600 మంది లీడర్స్. అంటే మన భాషలో చెప్పాలంటే ఆర్మీ మేజర్స్, లేకపోతే ఆర్మీలో లీడర్స్గా ఉన్నవాళ్ళు, టాప్ పొజిషన్లో 2600 మంది లీడర్స్ని దేవుడిచ్చాడంట. దేవుని చిత్తంలో దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు కావలసిన అవసరతలు కూడా ఆయనే తీరుస్తాడు. ఈయన ఉజ్జియా పరిపాలనలో దేవుడు మంచి టాప్ లీడర్స్ని దేవుడిచ్చాడంట. 2600 మంది లీడర్స్. అంత మాత్రమే కాదు. చూడండి 13వ వచనంలో, రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి కింద ఉండేది. వర్క్నంతా డీసెంట్రలైజ్ చేశాడంట. డీసెంట్రలైజ్ అంటే డివైడ్ చేశాడు వర్క్ని, పనిని బాగా విభాగించాడు. అమ్మో, ఇంతమంది జనాంగాన్ని నేను పరిపాలించాలి, కానీ నేను చేయటం కష్టం అని చెప్పి 2,600 మందిని లీడర్స్ని అపాయింట్ చేశాడు. వారి కింద 3,07,500 మంది సోల్జర్స్, సైనికుల్ని పెట్టాడంట. పనిలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలి. దేవుని పనిలో ప్రత్యేకంగా సంఘ పరిచర్యలో కూడా అదే ఫార్ములా అప్లై అవుతుంది. వర్క్ అందరూ విభాగించుకోవాలి, అందరూ పనిచేయాలి. రానున్న రోజుల్లో నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇక రానున్న రోజుల్లో లోగోస్ సంఘంలో కూడా పనిని విభాగించాలి. 6 నెలలు 7 నెలలు మేమిద్దరం కష్టపడి ప్రయాసపడుతూ వచ్చాం. ఇప్పటి నుంచి పనిని మీకు అప్పగించాలని నేను అనుకుంటున్నాను. విభాగించాలి. అది ఏదైనప్పటికీ అందరం కలిసి చేస్తేనే. అంతమందిని లీడ్ చేయడానికి ఒక్కడే లీడ్ చేయలేడు. 2,600 మంది లీడర్స్ ఉన్నారు. అలాగే కింద 3,07,500 మంది సైన్యాన్ని దేవుడిచ్చాడంట. చూడండి, అదే నెక్స్ట్ చూస్తే డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలను అన్నీ చేయించేశాడంట. చాలా. ఓ పక్కనేమో వ్యవసాయాన్ని దేవుడు దీవించాడు, ద్రాక్ష తోటలు, అలాగే బావులను త్రవ్వించాడు, దుర్గములు కట్టించాడు, ప్రాకారాలను పడగొట్టాడు, శత్రువులపై విజయాన్ని దేవుడిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ వెపన్స్ కూడా దేవుడిచ్చాడు. అక్కడ కావాల్సిన డాళ్ళు, ఈటెలు, శిరస్త్రాణాలు, కవచాలు, విల్లులు, వడిసెలు. దేవుని దృష్టిలో దేవుడు మన జీవితంలో ప్రతీదీ పట్టించుకుంటాడు. నేను గతంలో మీకు చెప్పాను, మా నాన్నగారు అమ్మగారు వాళ్ళ సేవలో ప్రార్థన చేసేటప్పుడు కొత్తిమీర కోసం ప్రార్థన చేసేవాళ్ళు, అయితే ఉల్లిపాయల కోసం ప్రార్థన చేసేవాళ్ళు. నాకు చాలా విచిత్రంగా అనిపించేది. ప్రభా, ప్రతి అవసరం తీర్చినైనా, భోజనాలకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చని ఒక ప్రార్థన చేస్తే అనుకోవచ్చు. పేరు పెట్టి ప్రతీది ప్రార్థన చేసేవారు. ప్రభా, ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి, రిక్షా కిరాయికి కూడా డబ్బులు ఇవ్వండి. దేవుణ్ణి కొన్నిసార్లు పేరు పెట్టి ప్రతీది మనం అడగాలి. ప్రతీది మనం ప్రార్థన చేసాం. మనం పోయిన వారం అనౌన్స్ చేసాం, వాల్ క్లాక్ కోసం ప్రార్థన చేసాం, అడిగాం. దేవుడు మనం చూడండి, వెనక్కి తిరిగి ఒకసారి మీరు చూడండి, దేవుడు మనకి గోడ గడియారని దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రతీది మనం అడగటమే, ప్రతీది మనం దేవునితో చెప్పడమే. దేవుడే కార్యాలు చేస్తాడు. అది ఏదైనప్పటికీ ఇక్కడ అదే చేశాడు. దేవునికి అప్పగించాడు. అన్ని విషయాల్లో దేవుడు ఆయనకు సహాయం చేశాడు. అందరు శత్రువులు చుట్టుముట్టారు ఆయనకి, కానీ దేవుడు వారి పక్షంగా ఉండి యుద్ధం చేశాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తే అన్నీ ఆయన చూసుకుంటాడు. ప్రతీది ఆయన అడగాలి, మనం స్పెసిఫిక్గా అడగాలి. మనం చర్చ్ ఫార్మేషన్లో అదే అడిగాం, ప్రతీది అడిగాం. ఆయన ఒక స్టేజ్లో సౌండ్ సిస్టమ్ తమ్ముడు ప్రతి వారం మోసుకొని వచ్చి ఇక్కడ సెట్ చేసేవాడు. ఆయన కొంచెం ఇచ్చేవాడిని, మనీ ఇచ్చేవాడిని. ప్రతి వారం తీసుకొస్తున్నాడు. చాలా ఖర్చు అయిపోతుంది ఆయన, 7 నెలలు అయిపోయిందని ప్రార్థన చేస్తే 70,000 రూపాయలు ఈ సౌండ్ సిస్టమ్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్.
అలా ప్రతిదీ పిన్ పాయింట్గా దేవుని అడిగితే ప్రతి విషయంలో సండే స్కూల్లో చాప లేదు, పిల్లలకి సరిపోవట్లేదు, చాప విషయం